మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. బేసిక్గా సేమ్ బట్టలు సేమ్ యాస్టిజ్ అనమాట. అక్కడ కట్టు పన్నా ఇంకో సెకండ్ స్టార్ట్ చేశాను. అలా ఉంటుంది మన డెడికేషన్. అదొకటి బొక్కలే కానీ టైం లేదు, సో ఫాస్ట్గా చేసేస్తున్నాను. మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. సో నీకు నచ్చింది కాబట్టి సూపర్ బంపరా అంటే ఏమో, నాకు మ్యాడ్ వన్ అంత ఎండార్స్మెంట్ ఇవ్వాలనిపించలేదు. అది ఆల్మోస్ట్ టిల్లు స్క్వేర్ ఎలా ఉందో అలానే మ్యాడ్ స్క్వేర్లా ఉంది. నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ద ప్రీవియస్ మూవీ, బట్ స్టిల్ ప్రిటీ గుడ్ అని. అర్థం కాలేదా? ప్రేమంటుంది పెళ్ళంటుంది, అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్త అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఆబ్వియస్లీ ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చి ఉంటారు కాబట్టి ఎక్కువ సోది చెప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 250K ఇస్ ఆ టార్గెట్ రైట్ నో. ఎఫ్ టు గెట్ టు 300K. ఇయర్ ఆల్రెడీ 3 నెలలు అయిపోతుందండి. టైం అలా అయిపోతూ ఉంది. ఓకే, ఇంక మొదలు పెడదాం. మ్యాడ్ మూవీ ఫస్ట్ అయితే వాట్ వర్క్ ఫర్ మీ అంటే కామెడీ అండి. చెప్తున్నా, కళ్యాణ్ శంకర్ గారికి ఒక మంచి స్కిల్ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ ఫన్ జనరేట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్లో క్రింజ్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఎవరినో ఏదో సెక్షువల్ జోక్స్ లేకపోతే మరీ చిల్లర్ జోక్స్ అలా కూడా నాకు అనిపించవు. దే ఆర్ ఫనీ, దే ఆర్ యాక్చువల్లీ ఫనీ, సిచ్యువేషనల్గా ఫనీ, అలా క్యారెక్టర్ డ్రివెన్ ఫనీ జోక్స్ ఉంటాయి. కొన్ని బ్యాక్గ్రౌండ్లో కూడా జరుగుతుంటాయండి. దట్ ఈస్ రియలీ నైస్. ఎలా అంటే స్పెసిఫిక్గా లడ్డు పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో మీకు దాని ఏమంటారు, బ్లర్లో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. ఒక పిల్లల్ని ఎత్తేయడం కానీ, మీకు చెప్తే మీకు రివీలింగ్గా ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా చెప్పట్లేదు. బట్ ఎలా చెప్తున్నారంటే అక్కడ ఫ్రేమ్లో లేరు, అక్కడ దాని ఏమంటారు ఫోకస్లో లేరు, అయినా కూడా అక్కడ ఒకటి జరుగుతుంది, యూ లాఫ్ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. సో అలా చాలా కేర్ తీసుకుని అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో కొన్ని డైలాగులు కానీ, పందిపిర్రలోడా కానీ కొన్ని బాగున్నాయి. ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. లైక్ ఫస్ట్ మూవీ లాగానే ఆయన ఒక స్కిల్ ఉంది, దాని మీద దాని ఏమంటారు క్యాష్ చేసుకున్నారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. స్కోప్ విషయానికి వస్తే నాకు లడ్డు గారికి స్కోప్ ఎక్కువ ఇచ్చారు అనిపించింది, విచ్ ఇస్ గుడ్. ఐమ్ నాట్ సెయింగ్ ఇది ఎక్కువ ఇది కాదు, నన్ను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. లడ్డు గారు స్కోప్ ఎక్కువ ఇచ్చారు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బాగా చేశారు. ఆయన డైలాగ్ డెలివరీలోనే కొంచెం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ స్కోప్ పెరగడం వల్ల నాకు ఎందుకో డీడీ గారిది ఇంకా రామ్ నితిన్ గారిది స్కోప్ తగ్గింది అనిపించింది. బట్ నో కంప్లైంట్స్, ఇద్దరు ఇచ్చిన దాంట్లో బాగా చేశారు. బట్ ఎందుకో ఏదైనా ఎక్స్ట్రా స్కోప్ ఉంటే బాగుంటుంది, ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు దాన్ని ఏమంటారు, అందరికీ అన్నీ కావాలంటే కుదరదు కదా. సో నెక్స్ట్ పేస్ ఆఫ్ ద ఫిలిం అండి. నేను ఎప్పుడు చెప్తున్నా ఫట అయిపోవాలి సినిమా అంటే ఇప్పుడు జనరేషన్లో అయిందేమో. ఎట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఏమంటారు, ఇది అనిపిస్తుంది అది అనిపిస్తుంది లాగా ఇట్ వెంట్ వెరీ ఫాస్ట్. కానీ కొన్ని చోట్ల కట్ వెంటనే కట్ అలా కొంచెం అనిపించింది. బట్ ఐ ప్రిఫర్ దిస్ దాన్ కొంచెం ల్యాగ్, దానికన్నా ఇదే కొంచెం బెటర్ అనిపించింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది మూవీ. నాకు 2 hours 2.5 కూడా లేనట్టుంది మూవీ. సో ఫట అయిపోయింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒకటి సినిమాకి వచ్చాడు కదా, డబ్బులు పెట్టాడు కదా అని చెప్పి 4 గంటలు 5 గంటల కన్నా అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఎస్ డెఫినెట్లీ పెట్టండి, పర్లేదు. కాకపోతే ఇంకా లాగి కన్నా ఐ ప్రిఫర్ దిస్ కైండ్. ఏంటంటే నాకు చాలు, నేను పెట్టిన డబ్బులు నాకు 2 hours ఇచ్చినా చాలు, నాకు 1.5 hour ఇచ్చినా హ్యాపీ, బాగుంటాయి, ఎంటర్టైనింగ్గా ఉంటే. దిస్ మూవీ హిట్స్ ద మార్క్. సరే, నువ్వు ఏంట్రా నువ్వు ఈ అమ్మ ఇంత చెప్తున్నా మళ్ళీ అప్ టు ద మార్క్ కాదంటో ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే, సో బేసిక్గా మళ్ళీ ఎనాలజీ టైప్లో చెప్పాలంటే మొక్కజొన్న కంకి తిన్నప్పుడు పళ్ళ సందులో ఒకటి ఇరిగిద్ది. ఇంక సరే యూ లైక్ ద మొక్కజొన్న కంకి, యూ ఈట్ ఇట్. కానీ అమ్మ ఏదో ఉంతరా ఇది రావట్లేదు బయట అని కిలుకుతాం కదా, నాకు అలాంటి ఫీలింగ్లో ఉంది. ఏంటి కమాన్, ఆ ఫీలింగ్ ఏంటి, కమాన్ కక్కే అంటే ఐ విల్ కంటిన్యూ. సో బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ సీక్వెల్స్ ఉంటాయి కదా, యూ లెర్న్ ఫస్ట్ మూవీ చూసి దీంట్లో ఏది వర్క్ అయింది, దాని మీద కొంచెం ఎక్స్ట్రా చేద్దాము, ఏది వర్కౌట్ అవ్వలేదో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేద్దాం అనే టైప్లో ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ దట్స్ మై అండర్స్టాండింగ్. కానీ దీంట్లో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఒక దాంట్లో నాకు ఏమనిపించింది అంటే, వై టేక్ నేమ్స్ అనుకుందాం, నెపో కిడ్స్ ఉంటారు, అంత పర్ఫామ్ చేసి నెపో కిడ్స్ నాకేం ప్రాబ్లం లేదు, పర్ఫామ్ చేసినంతవరకు. ఇప్పుడు రామ్ చరణ్ గారు నెపో కిడ్ కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు నెపో కిడ్ కదా, అది బోత్ ఆర్ పర్ఫార్మర్. సో నో కంప్లైంట్స్, అక్కడ నో ఇష్యూస్. కాకపోతే పర్ఫామ్ చేయనప్పుడు ఎక్స్ట్రా స్కోప్ ఇచ్చినప్పుడు ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అది చుట్టుపక్కల అంత ఉంది, అక్కడ క్యారెక్టర్ లేకపోయినా ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్ వుడ్ బీన్ ద సేమ్ ఆర్ మోర్ ఫన్. సో ఇంకా సరే ఇంకా ఉంది అంతే. ఐ ఆల్సో అండర్స్టాండ్, ఇప్పుడు నాకు నచ్చినట్టే కావాలి అంటే పెద్ద ఎలాన్ మస్క్ కావాలి, నాకు అంత స్తోమత లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ అంతే. మీకేమనిపిస్తుంది కింద రాయండి. నాకైతే ఆ నెపో కిడ్ కొంచెం అవసరమా, ప్లస్ క్లైమాక్స్లో అది వచ్చినప్పుడు అబ్బా ఎంత నెపో కిడ్ అయితే మాత్రం ఇంత లేపాలా అనే ఫీలింగ్ అయితే నాకైతే ఉందండి. దేర్ ఇస్ నో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నాకేమనిపిస్తుంది అంటే, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఎంత సిల్లీ కామెడీ పెట్టినా. ఇప్పుడు కాలేజ్ సీక్వెన్స్ ఉంది, కాలేజ్లో చాలా సిల్లీగా అన్నీ జరిగిపోయినాయి, ఓకే గుడ్ 100%. ఇక్కడ కూడా అంతే, పెళ్ళిలో జరిగిందా గోవాలో జరిగిందా గుడ్. కానీ కొన్ని సీన్స్ ఏంటంటే ఇంకా లాగాలనో లేకపోతే ఏదో పెట్టాలనో చెప్పి పెడతారు ఫ్లఫ్ సీన్స్. నాకు అదంతా తెలిసిపోతే యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద మూవీ. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఒక బ్రాథల్ సీన్ ఉంటుంది, యాంథనీ సీన్స్ ఉంటాయి. అసలు యాంథనీ ఎందుకు వచ్చాడు,
అసలు సంబంధం ఏంటి, ఎలా అంటే జస్ట్ అలా వచ్చేస్తారు అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న టాస్క్ ఉంటుంది ఒకటి, ఒక టాస్క్ చేయాలి సెకండ్ హాఫ్లో. ఆ ఒక్క టాస్క్ చేయడం కోసం ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి, సో ఐ నో ఇట్స్ 2 hour ఫిలిం, దాంట్లోనే నువ్వు అటు ఇటు ఇటు అటు కన్నా ఇంకేదన్నా కొంచెం నీట్గా ఒక ఫ్లోలో వెళ్ళేది పెడితే బాగుండేదని నేను ఇప్పుడు మీకు చెప్తున్న తికమకగా అనిపించిన. ఐ డోంట్ వాంట్ రివీల్ లాట్ ఆఫ్ థింగ్స్, ఫస్టే కదా ఇంకా మూవీలో. సో అందుకే బేసిక్గా ఇప్పుడు మీరు పాయింట్ నుంచి పాయింట్ బీకి వెళ్ళాలి. సో మధ్యలో ఇంట్రెస్టింగ్గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అలా. సో మీరు సినిమా చూస్తుంటే బ్రాతల్ సీన్ ఒకటి ఉంటుంది అండ్ 2-3 సాంగ్లు ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఎందుకు వై అన్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే దే డోంట్ సర్వ్ అ పర్పస్. అంటే ఐ నో ఏదో పర్పస్ స్టోరీ అదంతా కాకపోయినా ఇంకో అట్ అ పాయింట్ ఇట్ బికమ్స్ టూ రొటీన్ లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు జోక్స్ అన్ని బాగా నచ్చాయి, దెర్ ఇస్ నో డినైయింగ్ దట్. కాకపోతే లడ్డు మీద సెకండ్ హాఫ్ జస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇంకా అతన్ని వేసుకుంటూ ఉంటారు అందరు కలిసి. ఎట్ దట్ పాయింట్ నాకు కొంచెం మరీ సెల్ఫ్ డెప్రికేటింగ్ ఆర్ దాన్ని ఏమంటారు డీగ్రేడింగ్ జోక్స్ లాగా అనిపించింది. అంటే నాట్ సేయింగ్ దే ఆర్ అఫెన్సివ్ ఆర్ దే ఆర్ ఇది, కానీ ఎలా అంటే ఇంకా ఎంత ఎంత పొడుస్తారు టైప్లో, ఇంకా ఆపేంటారు బాబు చాలు, ఇట్స్ నో లాంగర్ ఫనీ టైప్లో వెళ్ళి 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 ఆపేస్తారనమాట. సో అదే ఇంకా ఐ డోంట్ వాంట్ అగైన్ చెప్పే కదా, చెప్తే మీకు రివీల్లో ఉంటుంది ఆ సీన్ ఏంటి ఎందుకు వస్తుంది అని. బట్ నాకేమనిపించింది అంటే ఇంకా ఇంకా లాగకండి, ఇక్కడతో ఆపేసేయండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ దగ్గర ఆపేస్తుంటే బాగుండేది. చుట్టుపక్కల ఈ లేడీస్ ఆ లేడీస్ ఊర్లో లేడీస్ చిన్నపిల్లలు ఇవన్నీ అక్కడ దాకా ఎందుకు, అక్కడతో ఆపేస్తుంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ చెప్తున్నాను మళ్ళీ అగైన్, దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ పల్లెల్లోకి వెళ్ళకూడదు అనుకోండి. ఓవరాల్ నాకైతే మూవీ నచ్చింది. ఐ వుడ్ రికమెండ్ దిస్ ఫిల్మ్. బట్ అట్ ద సేమ్ టైం అమ్మ మాకి కిరికి అనే ఎండార్స్మెంట్ ఇవ్వలేకపోతున్నా ఫుల్ హోల్ హార్టెడ్గా అంతే. అదర్ దన్ దట్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ ఇనఫ్ మనీ టు గో వాచ్ ఫిల్మ్, ఈ మూవీ నా రికమెండేషన్ ఇప్పటికైతే. రేపు ఇంకో 2 సినిమాలు చూస్తాను, ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. చూసిన బాగా పిచ్ మీటింగ్స్ కలద మళ్ళీ వచ్చేవారం. థ్యాంక్ యూ.